హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు కూడా జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మ్యాక్సిమ్ గోర్కీ 90వ వర్ధంతి జూన్ 18. ఆ మహారచయితకు నివాళిగా ఆ జీవిత విశేషాలని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపిస్తాను. ఇక వినండి. మ్యాక్సిమ్ గోర్కీ 90వ వర్ధంతి నివాళి. మ్యాక్సిమ్ గోర్కీ ప్రపంచ ప్రఖ్యాత రష్యన్ రచయిత. ఆయన 1868 జూన్ 18న జన్మించి 1936 జూన్ 18న మరణించారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో అత్యంత ప్రభావశీల రచయితల్లో ఆయన ఒకరు. ఆయన అసలు పేరు అలెక్సీ మాక్సిమోవిచ్ పెష్కోవ్. గోర్కీ అంటే రష్యన్ భాషలో చేదు అని అర్థం. తన బాల్యంలోని కష్టాలు, పేదరికం, సామాజిక అసమానతలను ప్రతిబింబించేలా ఈ కలం పేరును స్వీకరించారు. ఆయన జననం, బాల్యం పరిశీలిస్తే గోర్కీ 1868 మార్చి 28న రష్యాలోని నిజ్నీ నోవ్గోరోడ్ ఆ నగరంలో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తీవ్ర పేదరికంలో పెరిగిన ఆయన చిన్న వయసులోనే జీవనోపాధి కోసం అనేక పనులు చేశారు. చిప్పుల దుకాణం సహాయకుడు, వంటగది కార్మికుడు, నౌకలో పనివాడు, ఇటువంటి అనేక వృత్తులు చేపట్టారు. ఈ అనుభవాలే ఆయన రచనలకు పునాది అయ్యాయి. ఆయన సాహిత్య ప్రస్థానం ప్రముఖ రచనలు పరిశీలిస్తే 1890ల్లో కథా రచయితగా గోర్కీ పేరు పొందారు. సమాజంలోని అట్టడుగు వర్గాల జీవనాన్ని వాస్తవికంగా చిత్రించడం ఆయన ప్రత్యేకత. కూలీలు, నిరుపేదలు, సంచార జీవులు, అణగారిన ప్రజల కష్టాలను తన రచనల ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు ఆయన. వారి ప్రముఖ రచనల్లో అమ్మ నవల, అది 1906లో ఆయన రాసి ప్రచురించారు. ది లోవర్ డెప్త్స్ అనేది 1902లో. నా బాల్యం, ప్రపంచంలో నా విశ్వవిద్యాలయాలు, ది లైఫ్ ఆఫ్ క్లిమ్ శామ్గిన్ ముఖ్యమైనవి. ఈ రచనల ద్వారా గోర్కీ సామాజిక అసమానతలను, కార్మిక వర్గ జీవనాన్ని, మానవ గౌరవాన్ని చిత్రించారు. వారి రాజకీయ భావాలు, ఉద్యమాలపై ప్రభావాన్ని పరిశీలిస్తే గోర్కీ సామ్యవాద భావాలకు మద్దతుదారుడు. రష్యాలో జార్ నిరంకుశ పాలనను వ్యతిరేకించారు. ప్రారంభంలో విప్లవోద్యమాలకు మద్దతు ఇచ్చిన తర్వాతి కాలంలో కొన్ని రాజకీయ పరిణామాలపై విమర్శనాత్మక దృక్పథాన్ని కూడా వ్యక్తం చేశారు. అయినప్పటికీ సోవియట్ సాహిత్య అభివృద్ధిలో ఆయన పాత్ర విశేషమైంది. గోర్కీ రచనలు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆయన నవల అమ్మ మదర్ ప్రపంచ కార్మిక ఉద్యమాలపై, ముఖ్యంగా భారతదేశంలోని వామపక్ష ఉద్యమాలపై గణనీయమైన ప్రభావం చూపింది. తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు మల్లు స్వరాజ్యం చిన్నతనంలో గోర్కీ రచించిన అమ్మ నవల చదివి ప్రేరణ పొందినట్లు ప్రస్తావించబడింది. మ్యాక్సిమ్ గోర్కీ 1936 జూన్ 18న, అంటే 90 సంవత్సరాల క్రితం మాస్కో సమీపంలో మరణించారు. నేటికి ఆయన్ను రష్యన్ సాహిత్యంలో సామాన్య ప్రజల గొంతుకగా, సామాజిక న్యాయం కోసం కలం పట్టిన మహారచయితగా గుర్తిస్తారు. మ్యాక్సిమ్ గోర్కీ కేవలం రచయిత మాత్రమే కాదు, సమాజంలోని అణగారిన వర్గాల బాధలను ప్రపంచానికి వినిపించిన మానవతావాది. ఆయన రచనలు నేటికి సామాజిక చైతన్యానికి, మానవ విలువలకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి ఆ మహనీయుడికి ఆయన 90వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మ్యాక్సిమ్ గోర్కీ
90వ వర్ధంతి ఈ అంశాన్ని ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.